బైబిల్ గ్రంథాన్ని మన తలకంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. బైబిల్ పల్లవును పాడదాం. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందామండి. మన యొక్క వాక్య పఠనంలోకి వెళదాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం, 7వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము మొదటి 3 వచనాల్ని 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము మొదటి 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క బైబిల్ పట్టణంలోకి వెళ్ళే ముందుగా మరి స్తెఫను దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినవాడే, ఆనాడు అనేక యూదులు ఆయా సమాజముల వారి మధ్య వారు యెరూషలేముకు వచ్చినప్పుడు వారందరి మధ్య నిలవబడి నిజమైన దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్ని ఆయన వారికి విశదపరిచినప్పుడు స్తెఫనుకి విరోధముగా వారు మరి ఎన్నో నేరములను అబద్ధ సాక్ష్యములను వారు పలుకుతూ వచ్చిన విషయాల్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఇప్పుడు స్తెఫన్ని సభ ఎద్దుకు తీసుకొచ్చారు. ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో ప్రధాన యాజకుడిని పిలిచారన్నమాట. ఆ సభకి ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు వీరు స్తెఫను మీద ఎన్నో నేరాలు మోపారు. అయితే స్తెఫను ఏ నేరము చేసిన వాడు కాకపోయినా అన్యాయంగా ఆయన మీద ఎన్నో దేవునికి విరోధమైనవి, అంటే ధర్మశాస్త్రానికి విరోధంగా ఇతడు ఏదో చేశాడని బోధిస్తున్నాడని, మన పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా ఇతడు బోధిస్తున్నాడని, మన ఆచారములను పాడు చేస్తున్నాడని ఎన్నో విషయాల్ని స్తెఫను మీద వారు నేరారోపణ మోపారు. అప్పుడు స్తెఫను ఇప్పుడు మాట్లాడడం మరలా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు అడిగాడు స్తెఫన్ని, వారిని మీద మోపుచున్న నేరములన్నీ కూడా నువ్వు వింటున్నావు కదా, అవి నిజమేనా అని అడిగాడు. వారిని మీద ఎన్నో నేరాలు మోపుతున్నారు కదా, ఈ మోపబడిన నేరములన్నీ కూడా అవి నిజమా లేదా అబద్ధమా, నువ్వే చెప్పు అని అడిగారు. ప్రధాన యాజకుడు స్తెఫన్ని అడిగాడు, నేను వినుచున్న మాటలన్నీ కూడా ఈ మాటలు నిజమేనా అని అతన్ని అడిగినప్పుడు ఇప్పుడు స్తెఫను చెప్పడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు అంటే అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించాడు. సరే, ఆ మాటను కూడా చదువుదాం. 2వ వచనం. అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెస్పితోమిలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై
అతడు హారానులోనికి రాకముందే మెసొపొతామియాలో ఉన్నప్పుడే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అబ్రహాముకి ఈ విషయాలు జ్ఞాపకం చేశాడు. అబ్రహమా, నీ తండ్రి ఇంటి నుండి లేక నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు నువ్వు ప్రయాణమై రావాలి అని దేవుడు అతనితో చెప్పినప్పుడు అబ్రహాము తన యొక్క దేశాన్ని తన బంధువుల్ని విడిచిపెట్టి ఆ మెసొపొతామియా నుంచి ఆయన బయలుదేరి హారానులోనికి వచ్చి హారాను నుండి ఈయన మరి కనాను దేశంలోనికి ప్రవేశించిన పద్ధతులన్నిటినీ కూడా అక్కడి నుంచి స్తెఫను చెప్పడం ప్రారంభించాడు. ప్రధాన యాజకుడు అడిగిందేంటి, ఈయన చెప్తుందేంటి? ప్రధాన యాజకుడు ఏమడిగాడు? ఆయన అన్నాడు, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. ఏ మాటలు నిజం? నీ మీద మోపబడిన మాటలు, నీ మీద అబద్ధముగా మోపబడిన నేరములు, ఇవి నిజమేనా అని అడిగాడు. అప్పుడు స్తెఫను ఏం చెప్పాలి? అయ్యా, నేనేమీ అబద్ధమేమీ చెప్పలేదు, నేను నిజమే చెప్పాను అనాలి. కానీ ఏం చెప్తున్నాడు ఈయన? వారేమని వాదిస్తున్నారు, ఆయన మీద నేరములు మోపారు, ఈయనేం చెప్తున్నాడు? మీకు చెప్పాను కదా, స్తెఫను మీద వారు మోపిన నేరముల్లో కొన్ని నేరాలు మీకు చూపిస్తాను. ఈ 6వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 13వ వచనమండి. 6:13. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. వారు స్తెఫను మీద మోపుతున్న నేరముల్లో ఇక్కడ 2 నేరాలు చూపించారు. ఒకటి, మన పరిశుద్ధ స్థలమునకు విరోధముగా ఇతడు మాట్లాడుతున్నాడు. స్తెఫను దేవుని యొక్క మందిరము గురించి ఎక్కడైనా చెప్పాడంటారా? ఇప్పుడు మనం 6వ అధ్యాయం మనం చదివే అంతకులా స్తెఫను ఎప్పుడూ కూడా దేవుడు మందిరాన్ని గురించి వ్యతిరేకముగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు వీళ్ళ అబద్ధ సాక్ష్యం ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని, అంటే దేవుని యొక్క మందిర పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. చాలాసార్లు నేటి దినాలలో దేవుని కంటే దేవుని ఆలయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. నేను 1998 సంవత్సరాల్లో నేను నర్సిపూడిలో ఉంటున్నప్పుడు, రామచంద్రపురం, అనపర్తి ఆ ప్రాంతాల పరిచర్యకి వెళ్తున్నప్పుడు ఒక బాప్టిస్ట్ చర్చ్ కట్టారన్నమాట. 97-96 సంవత్సరంలో. ఎలా అంటే ఆ రోజుల్లోనే 2 కోట్లతో కట్టారన్నమాట రామచంద్రపురంలో సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ అనమాట. చూడడానికి అంత గ్రానైట్స్తో కట్టారన్నమాట. చాలా చాలా పెద్ద మందిరం అన్నమాట. మీరు ఆ రామచంద్రపురం నుంచి మండపేట వెళ్తున్నప్పుడు ఊరికి చివరిలో కుడి చేతి వైపు ఉంటుందన్నమాట ఆ సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్. చాలా పెద్దది. నేటి దినాలలో ఇలాంటిది ఇది ఒక్కటే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి పట్టణాల్లో దేవుని యొక్క మందిరాల్ని చాలా గొప్పగా కడుతున్నారు. ఒకసారి నేను భీమవరం వెళ్ళాను మొన్న ట్రైన్ మీద. భీమవరం వెళ్తే ఆ భీమవరంలో చర్చిగూడి జంక్షన్ అనమాట. అంటే ఆ జంక్షన్ పేరు చెప్పాడనమాట. నేను అడిగాను, మీరు సిటీలో ఎక్కడి నుంచి చూసినా ఆ సిలువ బొమ్మ కనపడుతుంది అన్నమాట ఆ భీమవరంలో. అంత పెద్దది కట్టారనమాట, చాలా ఎత్తు అనమాట. ఆ సిటీ అంతటికీ అదే ఎత్తైన దేవాలయం అనమాట. ఎక్కడి నుంచి మీరు చూసినా ఆ సిలువ కనపడుతుంది అన్నమాట రాత్రి సమయంలో. అంత పెద్దది కట్టారన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేడు దేవుని యొక్క ప్రజలు దేవుడి కంటే దేవుని ఆలయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. దేవుడి కంటే దేవుని ఆలయాలకే ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే దేవుడు మందిరం అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంటే ఎందుకు అలా ఉండాలి? ఎందుకు అలాగ ఉండాలి అంటే, వీళ్ళ పేరు సంపాదించుకోవడానికి దేవాలయాలు కడుతున్నారు. వారు ఎందుకు అంత గొప్ప దేవాలయాలు కడుతున్నారంటే, మేము కాబట్టి కట్టాం, ఇంకెవరూ కట్టలేరు, దేవుడు మందిరం అంటే ఇలాగ ఉండాలి, ఇంత గొప్పగా ఉండాలి అని నేటి దినాలలో దేవుని యొక్క మందిరాల్ని ఎంతో గొప్పగా కడుతున్నారు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మాత్రం దేవుడికి ఇస్తలేదు. అందుకనే యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన
దేవాలయం గొప్పదంటారా, లేకపోతే నేను గొప్పవాడిని అంటారా అని అడిగాడు ఆయన. యోహాను సువార్త 2వ అధ్యాయము. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ మాట జ్ఞాపకం చేశారు. ఆయన ఏం జ్ఞాపకం చేశారో మీరు చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 20-21 వచ్చినవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 20-21 వచనం. 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 20-21 వచ్చినవండి. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలోగా దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. యేసుప్రభువారు చెప్తున్న దేవాలయము అది కాదు. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది దేవాలయం కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనమండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభువారు ఆనాడు వారు కూడా దేవాలయాన్ని చూపించి, అయ్యా ఈ దేవాలయం ఎంత పెద్ద దేవాలయమో, ఎంత గొప్పదో, మన పితరులు 46 సంవత్సరాలు ప్రయాసపడి కట్టిన మందిరం ఇది. సంవత్సరము 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు కట్టింది, 46 సంవత్సరాలు కట్టారు దేవుడి యొక్క మందిరం. అంటే ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి ఈ మందిరాన్ని నిర్మించారు అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నారు, దేవాలయం కంటే గొప్పవాడిని నేను. మీరు ఈ దేవాలయాన్నే చూస్తున్నారే కంటే దేవాలయం కంటే గొప్పవాడిని మీరు చూస్తా లేదు, ఈ దేవాలయం కంటే గొప్పవాడిని నేను అన్నాడు ఆయన. ఈరోజు దేవాలయాలు గొప్పవా, దేవుడు గొప్పవాడా అంటే లోకంలో చూపించేది మనుషులు ఏంటంటే దేవుడి కంటే దేవాలయమే గొప్పది. వారు దేవుని యొక్క మందిరాలని నిర్మించేటప్పుడు, చర్చిలు నిర్మిస్తున్నప్పుడు ఎంతగా వారి పేరు కొరకు వారికి ఉన్న డబ్బును ఉపయోగిస్తూ దేవుని యొక్క మందిరాలని ఎంతో అందముగా వారు నిర్మాణం చేస్తూ, ఇది పేరు కొరకే వారు చేస్తూ ఉంటున్నారు. కానీ ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే అసలు దేవాలయం అంటే ఏంటి. స్తెఫను అందుకే చెప్తున్నాడు ఆయన. మీరు అంటున్నారు కదా, నేను పరిశుద్ధ స్థలమునకును ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నేను మాట్లాడినని మీ మనుషులు నాతో చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ధర్మశాస్త్రము కంటే పరిశుద్ధ స్థలము కంటే దేవుడు గొప్పవాడు. దేవుడి కంటే ఏది గొప్పదేమీ లేదు. దేవుడు గొప్పవాడా, పరిశుద్ధ స్థలము గొప్పదా అంటే దేవుని నివాస స్థలము గొప్పదా అంటే దేవుని నివాస స్థలము కంటే, దేవుని యొక్క మందిరము కంటే దేవుడే గొప్పవాడు. ఆ మందిరములో దేవుడు ఉన్నప్పుడే ఆ మందిరానికి పేరు ఘనత కలుగుతుందేమో కానీ ఆ మందిరములో దేవుడు లేనప్పుడు అది ఎంత పెద్ద కట్టడమైనా దానికి లోక సంబంధమైన పేరు ఉండొచ్చేమో కానీ ఆత్మ సంబంధమైన పేరు అనేది ఏమీ ఉండదు. ఇంకా అందుకని యేసుప్రభువారు చెప్పాడు, 46 సంవత్సరాలుగా కష్టపడి కట్టారని చెప్తున్న మీ పితరులు కట్టిన ఈ దేవాలయము రాయి మీద రాయి ఒకటైనను నిలవకుండా ఈ మందిరము పడద్రోయబడుతుంది, ఈ మందిరం పడగొట్టబడుతుంది. దీన్ని చూసిన వారందరూ కూడా ఎంతో బాధపడే రోజు రాబోతుంది, ఎంతో బాధపడే రోజు రాబోతుంది. ఎందుకంటే మీరు ఈ స్థలాన్ని ప్రేమిస్తున్నారే తప్ప మీరు దేవుణ్ణి ప్రేమించిన వారు కాదు. ఇప్పుడు మీకు పరిశుద్ధ స్థలము గొప్పదని చెప్తున్నారు కదా. ఆనాడు అబ్రహాముకి ఎక్కడుంది పరిశుద్ధ స్థలం? అప్పుడు అబ్రహాము ఏ మందిరానికి వెళ్ళాడు? పోనీ ఆయన కాకపోతే ఆయన కుమారుడు వెళ్ళాడా? ఆయన కుమారుడు కాకపోతే ఆయన కుమారుడు వెళ్ళాడా? వారి సంతానములో దేవుని యొక్క మందస్సము, దేవుని యొక్క మందిరము ఎక్కడుంది? మీరు అంటున్నారే ఈ పరిశుద్ధ స్థలము గొప్పది, ఈ దేవాలయము గొప్పది, ఈ దేవాలయం కంటే గొప్పది ఏది లేదు అని మీరు చెప్తున్నారు కదా. మన పితరులు ఏ దేవాలయంలో దేవుని సేవించారు? అప్పుడు వారికే దేవాలయం ఉండేది, మరి లేదే.
నేనేదో దేవాలయానికి వ్యతిరేకంగా బోధించనిమ్మిని ఈ అబద్ధ సాక్ష్యాలు చెప్తుండగా నువ్వు ఆ మాట విని ఒక ప్రధాన యాజకుడివైన నువ్వు అదే విషయంలో నన్ను అడుగుతున్నావు. నువ్వు దేవాలయము గొప్పదంటావా లేకపోతే దేవుడు గొప్పవాడంటావా? అందుకని నేను చెప్తున్నాను, దేవాలయము కంటే గొప్పవాడు దేవుడు. దేవుడి కంటే గొప్పదేమీ లేదు. కానీ ఈ రోజుల్లో మనం దేన్ని ప్రేమిస్తున్నాము అంటే దేవాలయాలనే ప్రేమించగలుగుతున్నాం, మందిరాలనే ప్రేమించగలుగుతున్నాం. అందుకనే నేడు దినాలలో దేవుని యొక్క ప్రజలు ఎలాంటి మందిరాలు ఎలాంటి చర్చిలు కావాలని కోరుకుంటున్నారంటే విలాసవంతమైన స్థలాలు. ఒక ఆయన చెప్పాడు, మందిరం అంతటికీ కూడా ఏసీ పెట్టిస్తున్నాము అని. ఆయన ఏసీ పెట్టించారన్నమాట. ఏసీ పెట్టిస్తే పలానా ఆయన నాకు ఫోన్ చేశానా, నీకు తెలుసా అన్నగారు ఏసీలు పెట్టేస్తున్నారు మందిరం అంతటికీ కూడా అన్నాడు. నేను అన్నానన్నా సరదాగా జోకేశాను. నేను ఏమన్నాను తెలుసా, అన్నయ్య ఏసీ పెట్టించడం తోడే సరిపోదు, ఏసీ పెట్టించిన తర్వాత కూడా ఇంకా కొన్ని పనులు చేయాలా అన్నాడు అని చెప్పాను. నేను అన్నాను, ఏం చెప్పావు నువ్వు అన్నాడు. మధ్య మధ్యలో కాఫీ టీ ఎత్తా ఉండాలి అన్నాడు. ఎందుకంటే చల్లదనానికి మనుషులకి ఏమవుతుందట, నిద్ర వచ్చేస్తూ ఉంటుందట. ఆ ఏసీలో కూర్చుంటే ఇక వాక్యాన్ని ఏమంటారు, ఇప్పుడు పేనగాల కింద కూర్చుంటేనే నిద్ర వచ్చేస్తుంది. ఇంక మందిరాల్లో ఏసీలు పెట్టిస్తే ఇంకెవరు ఉంటారు చెప్పండి? వాళ్ళు చెప్పేవాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. చల్లగా ఏసీ ఉంటుంది. అందుకే నేను చెప్పానన్నా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ప్రజలకి టీ కానీ కాఫీ కానీ ఇస్తూ ఉండు, లేకపోతే అసలు ఏసీలకి మరీ నెమ్మిలి నిద్రపోతారు అన్నాను. బాగా చెప్పావు నువ్వు. నిజమే కదా, మనిషికి సుఖం అలవాటు అవుతూ ఉంటే వారికి ఇంక ఎలాగుంటుంది చెప్పండి? ఈనాడు దేవుని మందిరాలను అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అంతా కూడా విలాసవంతంగా కడుతున్నారు. వచ్చే ప్రజలకి, దేవుని యొక్క ప్రజలకి ఏ కష్టము ఉండకూడదు. దేవుని ప్రజలకు ఏ కష్టం ఉండకూడదట. దేవుని ప్రజలకు ఏ కష్టము లేకపోతే దేవుడి దగ్గర బహుమానం ఏముందండి? అసలు నీకు బహుమానం ఎక్కడుందో తెలుసా? నువ్వు దేవుడి మందిరాన్ని కష్టపడినప్పుడే కదా. నేను ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, అన్నా అసలు మందిరానికి వెళ్ళడమే అవుతలేదు, చాలా దూరంగా ఉంది అని అన్నాడు. నేను అన్నాను, దేవుడి మందిరమే నీకు దూరం అయిపోతే పరలోకం దీనికంటే ఎన్ని రెట్లు దూరం ఉందో ఆలోచించు. ఎక్కడ నువ్వు దేవుడి మందిరానికే వెళ్ళకపోతే నువ్వు పరలోకానికి ఎలాగెళ్తావు? నువ్వు దేవుడి మందిరానికి, దేవుని ప్రజల యొక్క సహవాసాన్ని నువ్వు ప్రేమించాలి. అది లేకపోతే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. అది ఇంకా దూరం, అది ఇంకా దూరం. ఒకప్పుడు దేవుని ప్రజలు దేవుడి మందిరము ఎంత దూరమైనా సరే ప్రయాసపడేవారు. నాకు ఒక సేవకుడు ఈ విషయం చెప్పాడనమాట. అన్న, నా కొడుకు మందిరానికి వెళ్తలేదు, ఎక్కడో ఇంకో వేరే మందిరానికి వెళ్తున్నాడు, వాడికి నేను ఎంత చెప్తున్నా నా మాట వింటలేదు. మన సాక్ష్యం ఏంటన్నా, మనమేమో ఈ సేవలో, మనం ఇంత ఖచ్చితంగా మనం ఈ సేవలో ఉండి మన కొడుకేమో ఇలా వేరే మందిరానికి వెళ్తున్నానా, మీరు ఒకసారి మాట్లాడండి వాడితో అని నాకు నెంబర్ ఇచ్చాడనమాట. సరే నేను ఫోన్ చేసి మామూలుగా మాట్లాడుతూ, ఏరా ఎక్కడ ఉన్నావు, ఎలాగున్నావు అని అన్నీ మాట్లాడి చెప్పాను. మందిరానికి వెళ్తున్నావా అని అడిగాను. వెళ్తున్నాను అంకులు ప్రతి వారం అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావురా, మన ఫెలోషిప్కి వెళ్తున్నావా అన్నాడు. లేదంకులు, నా దగ్గరలోనే ఉంది, చాలా పెద్ద మందిరం, పలానా ఆయన తమ్ముడు కట్టాడు ఇక్కడ మందిరం, చాలా బాగా చెప్తాడు అంకులు మా వాక్యం, అందుకని అక్కడికి వెళ్తున్నాను అన్నాడు. పిచ్చోడా, నువ్వు దేవుని సేవకుడు కొడుకు అయ్యండి, మేము చెప్పే ఇంత నిజమైన బోధ అయ్యండి, ఇక్కడ రేపు ఎవరైనా నిన్ను మందిరానికి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బాబు, ఏ మందిరానికి అంటే నువ్వేం చెప్తావురా? నేను పలానా దగ్గరికి వెళ్తున్నానంటే మాకు ఎంత అవమానం తెలుసా? ఏం చెప్తాం మేము? ఇంకా ఇదిరా నువ్వు నేర్చుకుంది చిన్నప్పటి నుంచి, ఇదిరా నీకు తెలిసింది అని నేను మాట్లాడుతున్నాడు. అలా కాదు అంకులు, మన మందిరానికి వెళ్ళాలంటే వారానికి 100 రూపాయలు అయిపోద్ది, అందుకే నేను పక్కన ఉన్న మందిరానికి వెళ్ళిపోతున్నాను. అమ్మా నాన్నకి అంటే మరి నేను చదువుతున్నాను కదా, ఇప్పుడు నా చదువుకే బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నాను, నా రూమ్ రెంట్కి, నా మెస్కి, నా భోజనానికి, కాలేజీకి, మళ్ళీ నెలకి మళ్ళీ 500 రూపాయలు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నేను ఎందుకు ఖర్చు పెట్టాలని నా దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళిపోతాను అంకులు, అందుకని వెళ్తున్నాను, వాళ్ళకి ఎందుకు భారం అని వెళ్తా లేదు నేను. ఏరా మీ నాన్న ఇవ్వనన్నాడా చెప్పు అని అడిగాను. అలా నానేం ఇవ్వనని చెప్పలేదు అంకులు అన్నాడు. మరి మీ నాన్న దగ్గర లేవని నువ్వు అంటున్నావా? అలా కూడా కాదు అంకులు, ఎందుకు వాళ్ళకి అంటే ఎందుకంత భారం అని నువ్వు ఇలా చేస్తున్నావా? ఒరే, నువ్వు మన మందిరానికి వెళ్ళడానికి 500 కాదు 1000 రూపాయలైనా పర్లేదు,
మన దగ్గరికే వెళ్ళు. అప్పుడు చెప్పాడు, అంకులు ఆ మందిరానికి వెళ్తున్నాను కానీ నాకేం బాగోలేదు అంకులు, అసలు నాకేం నచ్చలేదు, కానీ దగ్గరనే వెళ్తున్నాను అంతే. లేదు అంకులు, మన మందిరానికి వెళ్ళిపోతాను అంత దూరం. ఒరే నువ్వు వెళ్ళు, ఎక్కడున్నా మన మందిరానికి వెళ్ళు, వేరే చోటకి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటామంటే ఇది నా పరిస్థితులని నేను ఎన్నో విషయాలు చెప్పానన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క మందిరము అనేది దేవుడు ఉండే స్థలమై ఉండాల. ఈ రోజుల్లో దేవుని వాక్యానికి కానీ దేవుడికి కానీ మర్యాద గౌరవం ఇచ్చే క్రైస్తవులు కాదు ఈ రోజుల్లో. దేవుడి మందిరానికి దేవుని యొక్క దేవుడికి ఇచ్చే స్థలము అది కాదు. వాళ్ళు ఏం చూసుకుంటున్నారంటే వాళ్ళ సుఖం వాళ్ళ సౌఖ్యాన్ని చూసుకుంటున్నారు. అందుకనే దేవుడి మందిరం ఎలా ఉండాలంటే మనం వెళ్ళాము అంటే ఎంతో సుఖంగా ఉండాలి మందిరం అది. అందుకనే ఈరోజు మందిరాల్ని ఎంత గొప్పగా అలంకరిస్తున్నారో. లూకాసు వార్తలో యేసు ప్రభువారు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నారు, అయ్యా ఈ మందిరం ఎంత గొప్పగా నిర్మించారో చూసావా, 46 సంవత్సరాలు మన పితరులు కట్టారు ఈ మందిరము, ఎంత గొప్ప కట్టారో చూడు మందిరం అన్నారు. అప్పుడు చెప్పాడు, మీరు ఇలాగంటున్నారే, ఈ మందిరము గురించే కాదు ఈ పట్టణాన్ని గురించే నేను ఏడుస్తున్నాను. ఒకరోజు ఈ పట్టణమే నాశనం అయిపోబోతుంది, ఈ మందిరము కాల్చబడుతుంది, ఈ మందిరం పడిపోతుంది, మీరు చూస్తున్నది ఏది ఉండదు. అది నేను జరగబోయే దాని గురించి నేను బాధపడుతున్నాను, మీరు చూస్తున్న ప్రస్తుతం ఉన్న దాని గురించి మీరు సంతోషిస్తున్నారు. కాబట్టి ఈరోజు స్టెఫను మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకముగా బోధించలేదు. అసలు పరిశుద్ధ స్థలం ఏంటో తెలుసుకోండి అని చెప్తున్నాడు ఆయన. అందుకే కదా చెప్పాడు, యేసుప్రభువారు దేవాలయం గురించి బోధించినప్పుడు అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో నేను మరలా ఈ దేవాలయాన్ని కడతాను అంటే వారు అంటున్నారు, అంటే మా పితరులు ఎగతాళి చేస్తున్నావా? 46 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడి కట్టిన ఈ మందిరాన్ని 3 రోజుల్లో నువ్వు కట్టగలవా? అంటే 3 రోజుల్లో నువ్వు కడతాను అంటున్నావు అంటే మా పితరులను ఎగతాళి చేసినట్టే కదా. అప్పుడు యేసుప్రభువారు వారికి చెప్పారు, నేను నా శరీరం అనే దేవాలయం గురించి చెప్తున్నానే తప్ప మీరు చూస్తున్న ఈ దేవాలయం గురించి చెప్తా లేదు. యేసుప్రభువారు తను చెప్పింది ఏంటంటే తన దేవాలయం అంటే తన హృదయం అనే తన శరీరం అనే దేవాలయం గురించి చెప్తున్నాడు ఆయన. మీ అందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మనమే దేవునికి ఆలయమై ఉన్నాము. దేవునికి నిజమైన ఆలయం ఏంటి అంటే మన హృదయమే దేవుని ఆలయం, మనమే దేవునికి నిజమైన ఆలయం. నేను ఎక్కడికి వెళ్తున్నా, ఇప్పుడు మార్కెట్కి వెళ్తుంటే నన్ను అందరూ ఇదే ప్రశ్న వేస్తున్నారు, ఏమని, మీ పండగ కదా సార్, మీ పండగ కదా సార్, మీ పండగ. ఇప్పుడు కూడా బయటికి వెళ్తే అన్నాడు, సార్ మీ పండగ కదా, భలే చేస్తారు మీ పండగ అయితేనే అన్నాడు. నేను అన్నాను, ఎవరికండి పండగ అని అడిగాను. అదే సార్ మీ పండగ కదా అన్నాడు. ఏంటి మా పండగ? క్రిస్మస్ కదండి అన్నాను. నేను అన్నాను, క్రిస్మస్ ఎవరికో తెలుసండి, తినేవాడికి తాగేవాడికి క్రిస్మస్, కానీ మాకు కాదు క్రిస్మస్ అన్నాను. ఏడు సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారు, మాకు రోజు పండగేనండి అన్నాను నేను. మాకు రోజు పండగే. ఎందుకో తెలుసా, క్రీస్తు మా హృదయంలో ఉన్నాడు. ఏదో కొత్తగా ఇప్పుడు జన్మించడం కాదు, యేసుప్రభువారు ఎప్పుడో మా హృదయంలో జన్మించాడు. మాకు యేసుప్రభువారు మా హృదయంలో ఉన్నాడు కాబట్టి మాకు రోజు పండగే. కొత్తగా ఇంకో రోజు ఏదో మాకు డిసెంబర్ 25 వస్తేనే క్రీస్తు పుట్టినరోజు కాదు, మాకు రోజు యేసుప్రభువారు మా హృదయంలోనే ఉన్నాడు. ఇది సార్ నిజమైన పండగ అంటే. ఏంటి సార్ మీరు ఎలా చెప్తున్నారు? నిజమండి, నిజం చెప్తే నమ్మరు కదా మీరు. ఇంకొక ఆయన అన్నాడు, సార్ మీ గుడికి లైటింగ్ ఎడతారా అన్నాడు. ఓరు బాబు, మా గుడికి లైటింగ్ ఎట్టాం, మా హృదయానికి లైటింగ్ ఎడతాం. మా లైటింగ్ ఎక్కడో తెలుసా, మా ఇంటి మీద కాదు, మా గుడి మీద కాదు లైటింగు, మా హృదయం అనే దాన్ని సిద్ధం చేసుకుంటాం. మా అలంకారం ఏంటంటే మా అంతరంగపు హృదయమే మా అలంకారము. దేవుడి నివాసం ఉండే మా హృదయాన్ని అలంకరించుకుంటాం కదా. చూడండి, ఈ రోజుల్లో మనం ఉండే ఇంటిని ఎంత డెకరేషన్ చేస్తున్నాం, ఎంత అందంగా అలంకరిస్తున్నాం. ఎవరైనా మన ఇంట్లోకి రాగానే చక్కగా ఉందండి మీ ఇల్లు, ఎంత డెకరేషన్ చేశారు, ఎలా పెట్టారు చూడండి అని ఎలా చెప్పుకుంటారో, యేసుప్రభువారు మన హృదయంలోకి వచ్చినప్పుడు కూడా మన హృదయం అనే ఆ ఆలయము ఆయనకి ఎలాగుండాలో తెలుసా, నిజంగా ఆయన సంతోషించేటట్లుగా ఉండాలి. అందుకన్నాడు, మన అలంకారం ఏంటో తెలుసా, హృదయ సంబంధమైన అలంకారం అనమాట. వెలుపటి అలంకారం మీకు అలంకారము కాదు అంటాడు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనమండి. 3:3 క్షమించండి 4వ వచనమండి. 4వ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. సరే, దేవుని దృష్టికి ఏ అలంకారము గొప్పది అంటే దేవుని యొక్క అలంకారము, అంటే హృదయపు అంతరంగ సంబంధమైన అలంకారము. అందుకనే మనం పైకి అలంకరించుకోం. మనకెంతున్నా మనం పైకి అలంకరించుకునే వాళ్ళం కాదు. మన హృదయము అంతరంగ స్వభావమైన మన హృదయాన్ని అలంకరించుకునేవారు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆలయం ఏంటో తెలుసా? మీ హృదయమే నా ఆలయము. మీరు కట్టే మందిరము లేకపోతే మీ కట్టే దేవాలయము నా ఆలయం కాదు. మీరు అనుకునేది ఏంటంటే నా కొరకు నిర్మించిన మందిరమే, ఆ చర్చే నాకు ఆలయం అని మీరు అనుకుంటున్నారు. అక్కడ నేను ఉండను. మనం దేవుడు ఆలయంలో బంధించే వాళ్ళం కాదు. దేవుడు మనలో ఉంటాడు. ఆయన మనందరికీ తెలుసు, దేవుడు ఉండే స్థలాలు రెండు స్థలాలు. ఒకటి పరలోకము, 2 మానవుని యొక్క హృదయము. అంతే. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఒకటి పరలోకంలో ఉన్నాడు, 2వది మానవుని యొక్క హృదయంలో ఉంటాడు. అంతే తప్ప ఇంకెక్కడ ఉండడు ఆయన. నువ్వు ఎంత గొప్ప మందిరాన్ని కట్టినా ఆ మందిరములో దేవుడు ఉండడు, ఆ చర్చిలో దేవుడు ఉండడు, కట్టడములో దేవుడు ఉండడు. అందుకనే మనం దేవుడు మందిరాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వం. దేవుడికి మందిరాలు కట్టేటప్పుడు గొప్ప గొప్ప మందిరాలు ఏమీ కట్టం. మందిరం అంటే మనం వచ్చి కూడుకోవడానికి వెళ్ళిపోతే చాలు, ఎండ తగలకుండా వర్షం రాకుండా మనకు ఉంటే చాలు. అది ఎలాంటిదైనా పర్లేదు. ఒకప్పుడు మా చిన్నతనంలో మందిరాలన్నీ కూడా తాటేకు పాకలతోటే ఉండే మందిరాలు, అన్నీ తాటేకు పాకలే. ఆ తర్వాత ప్రతి సంవత్సరము అంటే ఆకు మార్చలేక ఈ మందిరాలు చెదపట్టడం వల్ల ఏం చేశారంటే రేకులు వేయడం మాకు ప్రారంభించారు. రేకులు వేసిన తర్వాత కాదు స్లాబ్ వేసుకుందాం అని స్లాబ్ వేశారు. ఎందుకు స్లాబ్ వేశారు? మందిరంలో స్థలం లేకపోవడం వల్ల. మందిరం ఇరుకైనప్పుడు కింద ఇల్లు కానీ పైన మందిరము కానీ అలా కట్టుకోవడానికి స్థలం లేకపోయినప్పుడు స్లాబ్ వేసేవారు. అంతేకాని దేవుడి డబ్బుని అనవసరముగా ఖర్చు పెట్టకూడదు. దేవుని ప్రజలిచ్చే డబ్బు దేనికి అంటే దేవుని యొక్క పరిచర్య కొరకు ఉపయోగించడం కొరకు. అంతేకాని దేవుని యొక్క మందిరాల కట్టడాల కొరకు కాదు, విలాసవంతమైన వాటి కొరకు కాదు. దేవుని యొక్క మందిరములో వచ్చే ప్రతి రూపాయి చాలా విలువైనది. దానికి దేవుని సేవకుడనేవాడు ప్రతి రూపాయికి లెక్క చెప్పాలా. దేవుడు మందిరములో వేసే ప్రతి రూపాయికి వాడు బాధ్యుడే. ఒకరోజు దేవుడు అడుగుతాడు, నీకింత డబ్బుని నేను ఇచ్చాను, నా ప్రజలు తీసుకొచ్చిన డబ్బుని నువ్వేం చేసావు? దేని కొరకు వాడావు? నేను అది కట్టమన్నానా? నేను ఇది కావాలని నిన్ను కోరుకున్నానా? నాకు ఎలాంటి అవసరమా? నాకు ఇవి కాదు కదా. నా పరిచర్య కోసం, ఆత్మ సంబంధమైన పరిచర్య కోసం నువ్వేం చేసావు? నా డబ్బుని నా పరిచర్య కోసం ఉపయోగించావా? ఆత్మల రక్షణ కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు, నా వాక్యము అభివృద్ధి చెందడం కొరకు ఇలాంటి పనులు చేసావా? ఇవి చేయకుండా నా డబ్బుని సుఖ విలాసము కొరకు, మీ కొరక మీరు చేసుకునేది. అందుకని అంటాడు కదా, హగ్గై గ్రంథంలో అంటాడు, నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివాసము చేస్తున్నారు. మీరు సుఖ సంతోషాలతో మీరు బ్రతకాలనుకుంటున్నారు. కాబట్టి స్తెఫను మొదలుపెట్టాడనమాట. అసలు మందిరం అంటే ఏంటి? అసలు పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? సరే, మీకు అక్కడ చూపిస్తాను. ఆయన చివరికి ఎక్కడి దాకా చెప్పుకొని వచ్చాడో చూపిస్తాను మీకు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 47-50 వచనాలు కలిసి ఉన్నాయండి. ఇక్కడి నుంచి, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 47-50 వచనమండి. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము,
మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టించుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. చూసారా, స్తెఫను చెప్తున్నాడు. ఆనాడు సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడే దేవుడు చెప్పాడు. సొలొమోను ఎంత పెద్ద మందిరాన్ని కట్టాడో తెలుసా అని చెప్పాడు. నిజమే కదా, ఆనాడు సొలొమోను దేవాలయాన్ని నిర్మించినట్లుగా ఆనాడు సొలొమోను కట్టిన మందిరము అంత గొప్ప మందిరము ఇంకెవరు కట్టలేదు. దేవుని మందిరమునంతటిని కూడా బంగారపు రేకుతో పొదిగినవాడు. దేవుని యొక్క మందిరములో వాడే ప్రతి వస్తువు కూడా బంగారంతో చేశాడు ఆయన. దేవుని యొక్క మందిరం అంతా కూడా బంగారమే. ఆనాడు బంగారము తూయిచక్కి ఇంకానంత బంగారముతో దేవుడు మందిరానికి కావలసిన వాటన్నిటినీ చేశాడు. ఎత్తడితో కానీ మరి వెండితో కానీ బంగారముతో కానీ ఇలాంటి విలువైన వాటితో మందిరాన్ని నిర్మించాడు. దేవుని యొక్క మందిరములో ఇనుముని వాడలేదు ఆయన. అసలు ఇనుము అనేదే వాడలేదు. ఆయన వాడింది బంగారము, వెండి, రాగిని ఇత్తడిని మాత్రమే వాడాడే తప్ప ఇంతకంటే ఆయన ఏది వాడలేదు. అదే దేవుడు మందిరం కానీ దేవుడి మందిరములో ఉన్న వస్తువులు కానీ అంతా బంగారంతో చేశాడు. ఆ సొలొమోను కట్టిన మందిరాన్ని కూడా దేవుడు అంగీకరించలేదు. ఆయన చెప్పాడు, సొలొమోనా, నాకు మందిరము కంటే నా ప్రజలు ముఖ్యమైన వారు, మీరు ముఖ్యం. మీరు ఎప్పుడైతే నా మాట విని నేను చెప్పినట్లుగా మీరు జీవిస్తారో అప్పుడే నేను ఈ మందిరములో ఉంటాను. నేను చెప్పినట్లుగా ఎప్పుడైతే మీరు జీవించరో ఆనాడే ఈ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అర్థమైందా? మనం ఎక్కడ ఉంటే అక్కడే దేవుడు ఉంటాడు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఉంటాడు. అంతేగాని మన మందిరం ఎందుకో తెలుసా? మనం కూడుకోవడానికి మందిరమే తప్ప దేవుడు ఉండడానికి కాదు. మనం అందరం కూడుకోవడానికి. మనం అందరము దేవుడి మందిరానికి వచ్చామనుకోండి, అప్పుడు దేవుడు కూడా మనతో ఉంటాడు. మనం ఎక్కడ ఉంటామో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మందిరంలో ఉన్నాం, దేవుడు మనతో మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాం, మన ఇంట్లో దేవుడు ఉంటాడు. మనం రోడ్డు మీదకి వెళ్తాం, మనతో దేవుడు ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు. ఎందుకంటే మన హృదయమే దేవుని ఆలయమైనప్పుడు, మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు ఎక్కడైనా ఉంటాడు దేవుడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే, పరిశుద్ధ స్థలము గొప్పదా, దేవుడు మందిరము గొప్పదా, లేక దేవుడు గొప్పవాడా? అదే స్తెఫను చెప్పాలనుకున్నాడు. వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నాడంటే, ప్రధాన యాజకుడు కానీ అక్కడ అనేక సభల్లో నుంచి వచ్చిన ఆ కిలికియా నుండి కానీ ఆసియా నుండి కానీ ఆ ప్రాంతముల నుండి వచ్చిన అనేకులు సభల వారికి ఏంటో చెప్పాలనుకున్నాడు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అంటే, దేవుడు గొప్పవాడా, మందిరము గొప్పదా? మీరు మందిరమే గొప్పదని మీరు అంటున్నారు. నేనేదో ఆ పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడని మీరు అంటున్నారు. కానీ ఆ పరిశుద్ధ స్థలము కంటే గొప్పవాడు దేవుడు. ముందు మీరు ఆయన మాట వినండి. ఆయన మాట వినకుండా మీరు మందిరాన్ని పరిశుద్ధం చేసినా, దేవాలయంలో మీరు ఎన్ని చేసినా, ఆ దేవాలయానికి మీరు ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని అలంకారాలు చేసినా ఇవేవి దేవుడికి అక్కర్లేదు. నాకు చాలామంది దేవుడి మందిరం కొరకు కానీ దేవుని పరిచర్య కొరకు కానీ నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు చెప్తాను, ముందు మీరు ఇచ్చే డబ్బులు దేవుడికి తీసుకోవాలంటే ముందు మీరు మారాలా. మీరు మారకుండా మీరు దేవుడికి ఏది ఇచ్చినా దేవుడికి అక్కర్లేదు. ఏది ఇచ్చినా అక్కర్లేదు. దేవుడికి కావాల్సింది డబ్బు, బంగారము ఇలాంటివి కాదు. నువ్వు కావాలి దేవుడికి. ఈ లోకములో దేవుడికి శ్రేష్టమైనది ఏంటి అంటే నువ్వు నేనే. అందుకని అంటాడు కదా, ఇశ్రాయేలు నా స్వాస్యము, నా భాగము వారు, నా జ్యేష్ఠపుత్రుడు. నీవు నేను ఎవరమో తెలుసా? దేవుని కుమారులం. దేవుని కుమారులకి అంటే మనకంటే దేవుడికి విలువైనది ఏదీ లేదు. మనకంటే విలువైనది ఏదీ లేదు. నిజమే కదా? ఈ భూమి మీద మన స్వాస్యము, మన ఆస్తి అంటే ఏంటో తెలుసా? భూమి మీద మన ఆస్తి ఏంటంటారు? మన స్వాస్యం ఏంటంటారు? భూమి మీద మన స్వాస్యము, మన ఆస్తి ఏంటి? ఏంటో తెలుసా అని అంటారు కదా,
గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము. పిల్లలే దేవుని యొక్క స్వాస్యం అంట. తల్లిదండ్రులకి స్వాస్యం ఏంటో తెలుసా? వారి పిల్లలే. వాళ్ళ ఆస్తి ఏంటంటే తెలుసా? మన ఆస్తి మన పిల్లలేనంట. అందుకనే మన పిల్లలకి ఎంతైనా ఎందుకు ఖర్చు పెడతాము అంటే వాళ్ళు మన ఆస్తి. రేపు వాళ్ళే మన ఆస్తి అన్నమాట. మన పిల్లల కోసం ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఎందుకు ఇంత డబ్బును ఖర్చు పెడుతున్నామంటే మనం ఖర్చు పెట్టే ప్రతీదీ కూడా రేపు మన ఆస్తే. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. వాళ్ళు స్థిరపడ్డారనుకోండి మనకు అన్ని రకాలుగా సుఖమే. అందుకనే మన ఆస్తి ఏంటంటే బంగారము, వెండి, ఈ లోక సంబంధ ఆస్తి, ఈ భూమి ఇది కాదు. మన ఆస్తి మన పిల్లలు. అందుకని మన పిల్లల కోసం ఎంత ప్రయాసపడతామో, మనమే మన ఆస్తి అయిన మన పిల్లల కోసం ఎంత ప్రయాసపడితే మన దేవుడు, మనం ఆయన స్వాస్థ్యమైనప్పుడు, ఆయనకి మనం ఆస్తి అయినప్పుడు మన గురించి ఆయన ఇంకెంత ఆశపడుతున్నాడు. ఆయన కావలసింది దేవుడికి మనము, కానీ మన ఆస్తి కాదు. కానీ మనమేమనుకుంటున్నాం తెలుసా? మనం అక్కర్లేదు దేవుడికి, మన ఆస్తిత్తే చాలులే దేవుడికి. మన ఆస్తిత్తే ఏంటి? మన ఆస్తి దేవుడికి అక్కర్లేదు. దేవుడికి కావాల్సింది నువ్వు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ దేవుడు మందిరానికి రాకుండా కానుకలు మందిరానికి పంపిస్తారు. వాళ్ళ మందిరానికి రారు కానీ కానుకలు మాత్రం పంపిస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరిచ్చినా అలాంటి కానుకలు మీరు తీసుకొచ్చి దేవుడి మందిరంలో వెయ్యకూడదు. వాళ్ళ రాకుండా వాళ్ళ డబ్బు ఎందుకు దేవుడికి? అర్థమైందా? వాళ్ళ దేవుడికి కావలసిన వారు కానీ వాళ్ళ డబ్బు దేవుడి దక్కర్లేదు. అలాంటి డబ్బు దేవుడికి వాళ్ళు వేసినా వాళ్ళకి ఆశీర్వాదం రాదు. వాళ్ళు తెలియకిస్తున్నారే తప్ప, వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎంత ఇచ్చినా, వాళ్ళ దేవుడు మందిరానికి రాకుండా వాళ్ళు ఏది ఇచ్చినా అది వారికి ఆశీర్వాదం కాదు. వాళ్ళ దేవుడు మందిరానికి వస్తేనే వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతుంది. వారు దేవుడి దగ్గరికి రావాలి. అందుకనే మనం చెప్తాం, ఎవరిచ్చినా సరే వాళ్ళు వచ్చి దేవుడి మందిరంలో వాళ్ళ మనసు మారిన తర్వాతే ఇమ్మంటమే తప్ప, వాళ్ళు మారకపోతే వాళ్ళు ఎంత ఇచ్చినా దేవుడికి అక్కర్లేదు. మన దేవుడేమి లేనోడేమీ కాదు. ఆలిచ్చే డబ్బుతో మన దేవుడేమి బ్రతికేవాడేమీ కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఇప్పుడు దేవుని ఆలయము గొప్పదా, దేవుడు గొప్పవాడా అంటే దేవుడే గొప్పవాడు. ఆ దేవుడు గొప్పవాడికి కావాల్సింది ఏంటి అంటే ఒక నిజమైన ఆలయం కావాలి. నిజమే, దేవుడికి ఒక నిజమైన ఆలయం కావాలి. ఆ ఆలయమే నువ్వు నేనై ఉండాలి. ఆ ఆలయం ఎవరో తెలుసా? నువ్వు నేనే. అందుకనే మన హృదయం అనే ఈ ఆలయాన్ని మనం పరిశుద్ధం చేసామా? ఈ హృదయం అనే ఆలయాన్ని దేవుడి కొరకు అలంకరించామా? పరమగీతాల్లో ఆ ప్రియురాలు తన ప్రియుడి కొరకట, ఆ ప్రియుడు తన ఇంటికి వచ్చే ముందంట, ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే ఆ ప్రియుడి కొరకు ఆ ప్రియురాలు ఎన్ని రకాలుగా ఆ ఇంటిని సిద్ధం చేసిందో ఆ ప్రియుడి కొరకు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. పరమగీతముల గ్రంథము, ఆ ప్రియుడి కొరకు ఆ ప్రియురాలు ఏం చేసిందో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. కొన్ని విషయాలు చూపిస్తాను. ఏడవ అధ్యాయము, పరమగీతములు 7వ అధ్యాయము 13వ వచనమండి. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. నువ్వు మా ఇంట్లోనికి వచ్చేటప్పుడు మా ఇంటి ద్వారబంధముల మీద నీకు ఇష్టమైనవి ఆ పండ్లు పచ్చివియు పండివియు వేలాడుతున్నాయి. అంతేకాదు, మా ఇంటిలోనికి నువ్వు వచ్చేటప్పుడు నీకు సువాసన కలిగించడానికి అనేక రకాలైన సువాసన కలిగిన వాటిని నీ కొరకు నా ఇంట్లో పెట్టాను. ఎందుకో తెలుసా? నా ప్రియుడు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నా ఇల్లు అతనికి ఎంత ఉండడానికి నివాస స్థలముగా ఉండాలి. ఆ ఇల్లు దుర్వాసన కొట్టకూడదు.
ఆ ఇల్లు సువాసనతో నింపాలి. మీ అందరికీ తెలుసు కదా, ఆనాడు మరియ యేసుప్రభువారి పాదముల దగ్గర ఆ అత్తరబుడ్డిని చెదరగొట్టినప్పుడు, ఆ తైలము అతని పాదముల మీద పోసినప్పుడు ఆ అత్తరు ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోయింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయం అనే దేవాలయము ఇది సువాసనతో నిండాలి. అర్థమైందా? నీ ఇల్లు కాదు, లేకపోతే లోక సంబంధమైన దేవాలయము కాదు, దాన్ని డెకరేషన్ చేయడం కాదు. ముందు నీ హృదయం అనే దేవాలయాన్ని డెకరేషన్ చేయి. నీ హృదయం అనే ఆలయాన్ని అలంకరించు. ఎలాంటివి అంటే, నీ దేవుడు ఆయన కోరుకునే వాటితో అలంకరించు. ఆయన కోరుకునేవి, ఆయనకి ఇష్టమైన వాటితో నీ హృదయాన్ని అలంకరించావా? అంతేకాని నీ హృదయం అనే ఆలయాన్ని అలంకరించకుండా లోక సంబంధమైన ఆలయాన్ని అలంకరిస్తే అది దేవునికి ఏమి ఇష్టం? ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు. దేవాలయం కంటే గొప్పవాడైన దేవుడిని వదిలిపెట్టేశారు. దేవుడి కంటే గొప్పదనుకునే దేవాలయాన్ని అలంకరిస్తున్నారు. అలంకారం అనేది దేవాలయానికి కాదు, దేవుడిని అలంకరించు. ముందు మనం అలాగ ఉంటే మనం ఎక్కడ ఉంటామో ఆ స్థలం అలంకరించబడుతుంది. దేవుని యొక్క మహిమ అక్కడ ఉంటుంది, ఆ మందిరం మీదకి వస్తుంది. అర్థమైందా? దేవుడు ఎక్కడ ఉంటాడో ఆ స్థలము పరిశుద్ధపరచబడుతుంది. ఆ మహిమ, దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీద ఎప్పుడూ ఉంటుందన్నమాట అని ఆయన మీకు తెలుసు. ఇలాగ అబ్రహాము అంటే ఈ స్తెఫను అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడి అరణ్యములోకి వచ్చినప్పుడు, వీరు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు అప్పుడు చెప్పాడనమాట, మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. నేను మీ మధ్య ఉండడం కొరకే నాకు ఒక పరిశుద్ధమైన స్థలము కావాలి అని దేవుడు మోషేతో చెప్పాడనమాట. సరే, ఇక్కడ చదువుదాం. ఆ మాటను స్తెఫను మరలా ఏమని చెప్పాడో చూపిస్తాను మీకు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 44వ వచనమండి. 7వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44వ వచనం. అతడు చూచిన మాదిరి చెప్పున దానిని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. దేవుని యొక్క సాక్ష్యపు గుడారమైన ఆ మందిరము, ఆయన అంటున్నాడు, కొండ మీద మోషేకు దేవుడు చూపించిన ఆ ప్రత్యక్ష గుడారం యొక్క మాదిరి ప్రకారముగా మందిరాన్ని కట్టమన్నాడు. ఆ మందిరం కూడా ఎలాగుందో తెలుసా? చూడడానికి ఏదో గొప్ప మందిరం ఏమీ కట్టమని లేదు. దేవుడు మందిరం అనేది చాలా సింపుల్గా కట్టారు వారు. మీ అందరికీ తెలుసు కదా, మేఘము కదిలినప్పుడు వీరు కదలాలి, మేఘం ఆగినప్పుడు వీరు ఆగాలి. మేఘము కదిలింది అంటే మందసాన్ని వీళ్ళు ఎక్కడ ఇప్పేసి మరలా వీరు భుజాల మీద మోసుకుంటూ వెళ్ళేవారు యాజకులు. మేఘం ఎక్కడైతే ఆగుతుందో మరలా అక్కడ గుడారం వేసేవారు. ప్రత్యక్ష గుడారం మందు దేవుడు మందిరాన్ని నిర్మించేవారు. ఆ తర్వాతే వీరు గుడారాలు వేసుకునేవారు. అది వీళ్ళ పని. అంటే ఆ మందసము ప్రత్యక్ష గుడారం అని ఈ మందసము, ఈ గుడారము, ఈ మందిరము ఇశ్రాయేలు ప్రజలతో 40 సంవత్సరములు వీరితో కూడా యాత్ర చేసింది. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ మందిరాన్ని మోసుకెళ్ళేవారు. చూడడానికి అది చాలా సింపుల్గా ఉండేదన్నమాట. ఏదో బలువైన వాటి కాదు. తెరలో సముద్రవత్సవాల చర్మము, మేక చర్మము, గొర్రె చర్మము, ఇలాంటి వాటితోటే దేవుని యొక్క మందిరం యొక్క పైకప్పు, ఆ తెరలు మందిరము లోపల ఆ అడ్డు తెరలు కట్టేవారు. అంతకంటే ఇంకేమీ లేదు. చాలా సింపుల్గా మందిరాన్ని నిర్మించారు. చూడండి, అంటే మందిరము అనేది ఆనాడు వారు ఎలాంటి దేవుని యొక్క మందిరాన్ని ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారంటే, కొండ మీద మోషేకు దేవుడు చూపించాడు, ఇలాగ ఉండాలి చాలు, నాకు ఎలాంటిదై ఉండాలి తెలుసా?
ఎంత సింపుల్గా ఉంటుందో అంతగా నాకు చాలు. ఎందుకంటే తెలుసా, మీ మధ్య నేను ఉంటానేమో కానీ నాకు ఒక మందిరం అక్కర్లేదు. అందుకనే దేవుని మందిరాన్ని వారు ఎక్కడ వేసేవారు తెలుసా? నిజంగా మీరు చూస్తే దేవుడు మందిరాన్ని చుట్టూ లేవీల యొక్క గుడారాలు ఉండేవి. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు గుడారాలన్నీ కూడా ఆ వెనకాల ఉండేవన్నమాట. మందిరము పరిశుద్ధ స్థలము చుట్టూ వారి ఇల్లు ఉండేవన్నమాట. మీ అందరికీ తెలుసు కదా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని యొక్క నమూనాన్ని ఈరోజు లోకం కూడా అలాగే అనుసరించింది, మార్చిందంతే. మీరు ఎప్పుడైనా చూడండి, రామాలయాన్ని ఎక్కడ నిర్మిస్తారు? రామాలయం ఎక్కడ ఉంటుంది అంటారు? ఊరికి మధ్యలో ఉంటుందా, ఊరి చివరి ఉంటుంది అంటారా? మధ్యలోనే ఉంటుంది. అర్థమైందా? ఈ రోజున వారు ఎక్కడ రామాలయాన్ని నిర్మించినప్పుడు కూడా ఏదైనా ఒక ఊరిని కట్టేటప్పుడట ఊరికి మధ్యలో ముందు దేవుడిని నిలబెడతారట. ముందు ఊరికి మధ్యలో దేవుడిని నిలబెట్టి ఆ తర్వాతే దాని చుట్టూ వీరు ఇల్లు కట్టుకుంటారు. ఎందుకు? దేవుడు అనేవాడు మన మధ్య ఉంటే అది మనకి ఎంతో దీవెన. మన ఊరు దీవించబడుతుంది, మనం దీవించబడతాం, మనకి ఏ కష్టం రాకుండా దేవుడు కాపాడుతాడు అని. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బైబిల్లో నుంచే. ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని వేశారు. దాని చుట్టూ లేవీలు ఉండేవారు, దాన్ని పరిచర్య చేసేవారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు వారి గోత్రములు చెప్పిన ఆ తర్వాత వారి నివాస టెంట్లు వేసుకునేవారు. మందిరము ప్రత్యక్ష గుడారం వారి మధ్యన ఉండేదన్నమాట. దేవుని మహిమ వారి మధ్యన ఉండేదన్నమాట. దేవుడు ఎందుకు అలా కోరుకున్నాడు తెలుసా? నా ప్రజలు ఎక్కడ ఉంటారో నేను వారితో ఉంటాను. అందుకనే వారికి చాలాసార్లు చెప్పాడు, నేను మీ మధ్య సంచరిస్తున్నాను కాబట్టి మీరు ఉండే పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పాలెము చుట్టూ సంచరిస్తున్నప్పుడు ఆయనకు అసహ్యమైనది ఏమైనా మీ పాలెములో కనబడితే ఆయన మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన. అందుకని మీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి అంటాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో చెప్తాడనమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క నివాస స్థలము అనేది మనము తప్ప మందిరము కాదు. అందుకని స్తెఫను చెప్తున్నాడు, ప్రధాన యాజకుడా, నేను నీకు చెప్పేవాడినా? దేవాలయము గొప్పదని మీరు అంటున్నారు, దేవాలయం కంటే గొప్పవాడు దేవుడు అని నేను చెప్పాను. నేను చెప్పిన దాంట్లో ఏమి తప్పు ఉందంటావా? మన హృదయమే దేవుని ఆలయమే తప్ప మనం కట్టేది దేవుని ఆలయం కాదు. అందుకనే మీరు ఆలయానికి మీరు పేరు రావాలనుకుంటున్నారు, ఆలయాన్ని గణపరుస్తున్నారు తప్ప ఆలయము కంటే గొప్పవాడైన ఆ దేవుణ్ణి గణపరుస్తలేదు. ముందు మీరు దేవుణ్ణి గణపరచడం నేర్చుకోండి. ఆ దేవునికి రావాల్సిన దాన్ని ఇవ్వడం నేర్చుకోండి. ఆ దేవునికి రావాల్సిన మహిమనివ్వడం నేర్చుకోండి. ఆనాడు అబ్రహాము మహిమగల దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము దేవునికి లోబడి జీవించాడు. అప్పుడేమీ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించిన అబ్రహాముకి చెప్పలేదు. మరి అయితే అబ్రహాముని దేవుడు రక్షించినప్పుడు, మిస్పితోములో నుండి హారానుకు దేవుడు తీసుకొచ్చినప్పుడు, హారానులో అబ్రహాము దేవుని యొక్క మందిరమును నిర్మించాడా? అబ్రహాముకి దేవుడు మందిరం నిర్మించడం తెలియదు. సరే, అబ్రహాముకి తెలియదు, దేవుడికి తెలీదా? అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాలా? అబ్రహామా, నేను నీ మధ్యన ఉండాలి అనుకుంటే నీవు నాకు ఒక మందిరమును నిర్మించాలని అబ్రహాముకి ఎందుకు చెప్పలేదు దేవుడు? పోనీ అబ్రహాముకి చెప్పని దేవుడు ఇస్సాక్కైనా చెప్పాలి కదా. ఇస్సాకు చెప్పలేని దేవుడు యాకోబుకి చెప్పాలి కదా. మరి ఏలెవ్వరూ కట్టలేనిది మరి మీరేంటి ఆలయము గొప్పదని మీరు చెప్తున్నారు? ఆలయము గొప్పది కాదు, దేవుడు గొప్పవాడు. ఆలయం గొప్పది కాదు, దేవుడు గొప్పవాడు. మీరు ఆలయాన్ని గొప్పదనుకుంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు గొప్పవాడు అంటున్నాం. అందుకని మా దేవుడికి మా హృదయమనే ఆలయాన్ని మేము సిద్ధం చేసాం. ఈ హృదయమనే ఆలయంలో
దేవునికి ఇష్టమైన వాటితో సిద్ధం చేసాం. మా హృదయం కూడా దేవునికి ఇష్టమైన వాటితో నిండిపోయిందన్నమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా దేవునికి ఇష్టము లేని ఏ పని కూడా చెయ్యం. ఒకవేళ దేవునికి ఇష్టము లేని పని నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు. నువ్వు దేవునికి ఇష్టము లేని పనులు చేసినప్పుడు దేవుడు నిన్నెలా ప్రేమిస్తాడు? ఆయన నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. మీ అందరికీ తెలుసు కదా, ఒకడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని చెప్తే అతడు నా ఆజ్ఞలను గైకొనాలా. నన్ను ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా నేను చెప్పినట్లుగా జీవిస్తాడు. నన్ను ప్రేమించలేనివాడు నా మాట ఎక్కడ వింటాడు? ఈరోజు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అని చెప్పిన మాట వింటావు. మీ అందరికీ తెలుసు కదా. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త. యేసుప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నిజంగా వాడు నా మాటను గైకుంటాడు అంటున్నాడు ఆయన. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనమండి. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూసారా ఆయన అంటున్నాడు. చూసారా మరి ఇంకొక మాట అండి, 21వ వచనమండి 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనుపరుచుకొందును. వానికి నన్ను కనుపరుచుకొందును. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటాడు వాడు. ఈరోజు మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నామా? ఒకవేళ నిజంగా మనం దేవుణ్ణి నమ్ముకుని ఉంటే ఆయన చెప్పినట్లుగా నడుస్తాం. మనం లోకం చెప్పినట్లుగా నడవం. లోకంలో మనుషులు చెప్పినట్లుగా నడవం. వాళ్ళకేం తెలుసు? దేవుణ్ణి ఎరగిన వారికి, నామకార్థులైన వారికి, దేవుని పేరుకి నమ్మిన వాళ్ళు చెప్పిన మాట ఎందుకు వింటాం? నిజంగా మనం దేవుణ్ణి నమ్మిన వారమైతే దేవుడి మాటే వింటాం. దేవుడు చెప్పిందే చేయడానికి ఇష్టపడతాం. ఈనాడు అలాగున్నామంటావా? లేరే. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి లోకాన్ని మాట వింటున్నారు. లోకంలో మనుషుల మాట వింటున్నారు. లోకంలో మనుషులు చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. దేవుడు చెప్పింది చేస్తలేదు. మరి కేలు దేవుడి ప్రజలేంటి? మళ్ళీ గుడికి వస్తారు, ఆరాధన చేస్తారు, కానుకలేస్తారు, దేవుడి కొరకు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసినని చెప్పుకుంటారు. ఇవన్నీ దేవుడికి అవసరమా? దేవుడికి ఏంటో ముఖ్యం తెలుసా? నువ్వు మారడం ముఖ్యం. నీ అంతరంగ స్వభావం మారడం ముఖ్యం. ఆయన నీ హృదయంలో ఉండాలి అంటే నీ హృదయం అనే ఆలయాన్ని ఆయన కొరకు సిద్ధపరచు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటావు. ఆయన చెప్పింది నువ్వు చేస్తావు. అలాగ లేకుండా నువ్వెన్ని సంవత్సరాల దేవుడి మందిరానికి వచ్చినా, నువ్వెన్ని సంవత్సరాల దేవుడిని నమ్ముకున్నానని చెప్పుకున్నా, నీ డబ్బుని, నీ ప్రయాసము, నీ శ్రమ, నువ్వు దేవుడి కోసం ఎన్ని చేసినా దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఇన్ని చేసి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, మనం ఈ లోకంలో దేవుడి బిడ్డలమని చెప్పుకుంటూ జీవిస్తున్న మనము పరలోక రాజ్యంలో చేరలేదు అనికంటే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉండరట. మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. సరే మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనమండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. లోకంలో మనుషులు నమ్మించడానిక మనం దేవుడిని నమ్మింది? లోకంలో మనం దేవుడి బిడ్డలమని ఎవరిని నమ్మిస్తున్నాం? ఎవరికి కనబడుతున్నాం? మనుషులకా? అయితే అందరికంటే దౌర్భాగ్యులం. మనం ఎవరికి కనిపించాలో తెలుసా? దేవునికి కనిపించాలా. మనం నిజముగా క్రైస్తవుడిగా,
నిజమైన దేవుని బిడ్డని అని, ఆయన్ని ప్రేమించుచున్నానని నువ్వు కనిపించవలసింది ఎవరికంటే ఆయనకి. అంతేకాని ఆయనకి తగినట్లుగా నువ్వు లేనప్పుడు నువ్వు ఆయన్ని ఎలా ప్రేమిస్తావు? అర్థమైందా? ఒక భార్యకి కానీ ఒక భర్తకు కానీ నిజంగా వారిని ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అనేది ఎలా తెలుస్తుందో తెలుసా? వారు చేసే క్రియలు. భర్త తన భార్యను ప్రేమిస్తే భార్య కోసం ఏమేమి చేయాలో అన్నీ చేస్తాడనమాట. ఒకవేళ భర్త కోసం భార్య భర్తను ప్రేమిస్తే ఆ భర్త కోసం తను ఏమి భర్తకి ఏమైతే ఇష్టమో అవన్నీ తను చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన క్రియల్లోనే ప్రేమను చూపిస్తుందేమో కానీ తన మాటల్లో చూపించదు. అంతే కదా, మీ అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, చిన్నపిల్లలారా మీరు ఏది చేసినా నాలుకతోనూ మాటతోనూ మీరు చేయకూడదు. మనం ఎవరం కాదట, మాటలు చెప్పేవాళ్ళం కాదు మనం, అవునా? మనం ఎవరం? మనం ఎవరం? క్రియల్లో చూపించేవారు కదా. సరే, ఆ ఒక్క మాట చదువుదాం, మనందరం కలిపి చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలండి. ఈ 2 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ 2 వచనాల్ని మనము కలిపి చదువుదామండి. ఈ రాత్రి మనందరం కలిపి చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు, 2 వచనాలని కలిపి చదువుదాం. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మనం ఏదైనా ప్రేమిస్తున్నాము అంటే మనం మాటలు చెప్పేవారం కాదు, క్రియల్లో చూపించేవారు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేంట్లో చూపించాలా? నీ క్రియల్లో చూపించు. నీ క్రియ ఒకటి, నువ్వు చెప్పేది ఒకటైతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఈనాడు మనం ఏంటి చేస్తాం తెలుసా? మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటే. గుళ్ళోకి వస్తేనేమో దేవుడు అని చెప్తాం, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యేసుప్రభు ఎంతో గొప్పవాడు అంటాం, కానీ చేసేవన్నీ కూడా లోక సంబంధమైనవే. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానన్నమాట. ఇంటికి వెళ్తే ఆమె మరి గొప్ప సువార్థికురాలు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, అమ్మ యేసుబాబు నమ్ముకమ్మా, నీ బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయి, యేసుబాబు అంత మంచోడు లేడు, అలాంటి దేవుడిని నమ్ముకున్నాను అందరికీ చెప్తుంది. మళ్ళీ ఊళ్ళందరికీ అంత మంచి బిలీవర్. మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మనవడ మెల్లో ఇంత పెద్ద తాయెత్తు కట్టించింది. వాళ్ళ మనవడ మెల్లో పెద్ద తాయెత్తు కట్టించింది. నేను అన్నాను, ఆ సిస్టర్ గారు ఎలాగున్నారు, బాగున్నారంటే, అన్నగారు బాగున్నామండి అన్నాడు. అదే ఆడు మనవడు వచ్చాడు, నానమ్మ అని పరిగెట్టుకు వచ్చాడు. ఆడు మెల్లో నాకు ఇంత కనిపించింది. నేను అన్నాను, అదేంటండి అగ్గారు, మీ మనవడ మెల్లో అంత పెద్ద తాయెత్తు కట్టించారు అన్న. ఆడికి రాత్రులు గాలి పడుతుందని అందుకే మసీదు తీసుకెళ్ళి కట్టించారు అన్నది. ఎవరు? ఈ భక్తురాలు. మళ్ళీ అందరికీ యేసుప్రభు గురించి ఏం చెప్తుంది? నమ్ముకోండి, యేసుప్రభు గొప్పోడు, యేసుప్రభు గొప్పోడు, ఆయన నమ్ముకుంటే మీకు అన్నీ కలుగుతాయి. కానీ ఈమెకు మాత్రం వాళ్ళ మనవడికి దయ్యం పడుతుందట, ఈమె పోం కట్టించింది. ఎంత క్రైస్తవుడారో చూడు. అంటే ఇప్పుడు ఏంటి? మాటలే ఉన్నాయి తప్ప క్రియలు లేవు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడైతే నిన్ను కాపాడలేడంటావా? మరి ఏది నువ్వు ఆ దేవుడి మీద నీ శక్తి? నువ్వు మాటలే చెప్తావా? ఆ శక్తి ఆ క్రియల్లో లేదా? ఈనాడు అలాగే ఉన్నారండి. ఇంకా లోకానికి భయపడుతున్నారు. ఈనాడు దేవుని బిడ్డలు దేనికి భయపడుతున్నారు తెలుసా? లోకానికి భయపడుతున్నారు. మనం లోకానికి భయపడేవారం కాదు. అందుకనే ఈ లోకములో ఏది కూడా మనల్ని భయపెట్టలేదు. నువ్వెప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముతావో ఆ రోజు నుంచి లోకములో నిన్నేది భయపెట్టలేదు. అది ఏదైనా కానీ. మీకు ఎన్నోసార్లు చెప్పాను, 146వ కీర్తనలో చెప్తాడు, దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో మనల్ని నమ్ముకొదిగిన సహాయకుడు అని చెప్తే ఆయన చెప్తూ, సముద్రములు పొంగినా, ఆ పొంగునకు పర్వతములు కదిలినా, దాని నురుగు పెరిగినా, వాటి ఏది వచ్చినప్పటికీ కూడా మనం భయపడము అంటారు. దేవుని ప్రజలట దేనికి భయపడరట.
ఆఖరికి మరణమే మన మీదకి వస్తున్నప్పుడు కూడా సంతోషంతో మరణానికి ఎదురు వెళ్తామంట. కారణం ఏంటో తెలుసా? మరణము కూడా మనకి విజయమే. మనకి అలాంటిదప్పుడు లోకంలో మనకి ఏది భయపడతా చెప్పండి? ఈ జబ్బులకి, ఈ ఆహారం లేకపోవడం వల్ల, ఈ సమస్యలకి ఈ భయపడతాయి మనల్ని. ఎన్నొచ్చినా భయపడం మనం. ఓ క్రైస్తవుడు కూడా ధైర్యం ఏంటో తెలుసా? నాకేంటి దేవుడు ఉండగా, ఎన్ని సమస్యలు వచ్చినా నన్ను ఆదుకునేవాడు దేవుడు, నన్ను విడిపించేవాడు దేవుడు, నాకు సహాయం చేసేవాడు దేవుడు, నేను దేనికి భయపడను. ఒక దేవుని బిడ్డ దేనికి భయపడ్డం. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు ఎవరో తెలుసా? ఒక సింహము లాంటి వారంట. సింహము లాంటి వారు. వీళ్ళు దేనికి భయపడరు. మీ అందరికీ తెలుసు కదా, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో చెప్తాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటారట. దేవుని బిడ్డ అనేవాడు ఎలా ఉంటాడో తెలుసా? ధైర్యంగా ఉంటాడట. దేనికి భయపడ్డావు. అది ఎలాంటిది వచ్చినప్పటికీ కూడా భయపడ్డావు. వారు నిజమైన దేవుని ప్రజలు. ఈ లోకంలో భయపడేవారు దేవుని ప్రజలు కదా. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా మాట చెప్పరు, క్రియలతో చేసి చూపిస్తారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవాలయము గొప్పదా, దేవుడు గొప్పవాడా? నువ్వు దేవాలయాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవాలయాన్ని అలంకరిస్తున్నావా, లేకపోతే నీ హృదయం అనే అంతరంగ దేవాలయాన్ని అలంకరిస్తున్నావా? అలంకారము ఉండవలసింది ఏంటో తెలుసా? నీ హృదయపు అంతరంగం అనే దేవాలయం అలంకరించబడాలి తప్ప నువ్వు అలంకరించేది నీ ఇల్లు కాదు, ఆ గుడి కాదు. అర్థమైందా? అలంకరించేది దేవాలయాన్ని కాదు, దేవుణ్ణి నీ హృదయాన్ని అలంకరించు. నీ హృదయమే దేవుని ఆలయమైనప్పుడు, అది దేవుడికి ఇష్టంగా లేనప్పుడు నువ్వేది అలంకరిస్తే దేవుడికి కావాలి. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది చేసినా మాటతోనూ నాలుకతోనూ చేయొద్దు. మాట చెప్పడం కాదు, నీ క్రియల్లో చూపించు. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ క్రియల్లో చూపిస్తావు. ఎవ్వరు ఎన్ని చెప్పినా నువ్వు వినవు. నువ్వు నిజమైన క్రైస్తవుడివైతే, క్రైస్తవురాలువైతే లోకములో ఏ మనిషి చెప్పినా నువ్వు వినవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడి మాటే వినేవారు. అర్థమైందా? కొన్నిసార్లు మనల్ని వెనక్కి లాగడానికి దేవుడిని నమ్ముకున్న వాళ్ళే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఏమేం దేవుడిని నమ్ముకోలేదా? ఏమేం దేవుని ప్రజలం కాదా? మీరే పరలోకం వెళ్తారా? ఇలా చేయకూడదా? అలా చేస్తే తప్ప, ఇలా చేస్తే తప్ప? నన్ను చాలాసార్లు ప్రశ్నించారు. నా సొంత వాళ్ళు కావచ్చు, దేవుణ్ణి నమ్మిన ప్రజలే కావచ్చు, ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఏమీ నమ్మలేదా? మేము అదే సహవాసం కదా, మేము అదే గుడికి వెళ్తలేదా, మీరు మేము ఒకటే కదా, ఎన్నో రకాలుగా చెప్పేవారు. నేను ఒకటే చెప్పాను, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైతే మీరు ఇలాగ దేవుడు చెప్పిందే చేస్తారు. నేను అలాగ చేయలేను, మీరు ఎన్ని చెప్పినా నేను చెయ్యను. మీరు ఏమైనా అనుకోండి, మీరు ఏమనుకున్నా నన్ను పర్లేదు, నేను మనుషులు మీ మాట వినను. మీరు తెలియక చేస్తున్నారో తెలుసుండి చేస్తున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్ ప్రకారంగా మీరు చేసేది తప్పు. నేను అలాగే చేయలేను. మీరు ఎన్నైనా అనండి. ఒకవేళ మీరు నన్ను నేనే నీతిమంతుడిని, పరిశుద్ధుని అనుకుంటున్నానేమో అని మీరు అనుకున్నా సరే, ఈడే భక్తిపరుడని మీరు అనుకున్నా సరే, మీరు ఎన్ని అనుకున్నా నేను భయపడిన వాటికి నేను దేవుడు చెప్పింది మాత్రం చేస్తాను. నిజమే, తప్పదు ఇంకా. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే మన లోకం మళ్ళీ ఎలా చూస్తా తెలుసా? చాలా పిచ్చోడికి చూస్తుంది. ఏదో మనమే భక్తులం అంట, ఇక మనకంటే భక్తులు ఇంకెవరు లేరంట, ఇంకెన్ని రకాలుగా మాట్లాడతారో తెలుసా? ఇంక అందరూ మళ్ళీ ఎగతాళి చేయడమే. పర్లేదు. అందుకని అంటాడు, మనం దేవుని కోసం జీవించేటప్పుడు నిజంగా మనం అపహాస్యం పాలవుతాం, నవ్వులు పాలవుతాం. పర్లేదు, ఈ అపహాస్యము, ఈ నవ్వులన్నీ కూడా మనకు ఆశీర్వాదమే. మనల్ని చూసి ఎవరు నవ్వారో, మనల్ని చూసి ఎవరైతే అపహాస్యం చేశారో వాళ్ళందరూ సిగ్గుపడే రోజు దగ్గరలోనే ఉంది. అదేమి దూరంలో కూడా ఏమీ లేదు, చాలా దగ్గరలోనే ఉంది. కాబట్టి వారు నవ్వారు అని, వాళ్ళు అపహాస్యం చేశారని మనం ఏం భయపడవలసిన పని లేదు. ఎవరి కోసమో మనం మారం, మనం దేవుడి కోసం మారుతాం. దేవుడు చెప్పింది చేస్తాం.
అంతే. అలాగ నువ్వు చేయగలిగితే లోకంలో ఉన్న వాళ్ళందరూ నీకు వ్యతిరేకులు అవ్వచ్చు, నీ కుటుంబమే నీకు వ్యతిరేకం అవ్వచ్చు. అయినా మర్చిపోకు, వీళ్ళెవరు నిన్నేమీ చేయలేరు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మాటే వింటావు. అందుకనే స్తెఫను చెప్పడం మొదలుపెట్టాడు. ప్రధాన యాజకుడా, అబ్రహాము మెసొపొతామియాలో కాపురం ఉన్నప్పుడు అబ్రహాముకు మహిమగల దేవుడు ప్రత్యక్షమై నీ దేశాన్ని నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము మెసొపొతామియాలో నుంచి బయలుదేరి హారానులోనికి వచ్చి హారానులో కాపురం ఉన్నాడు. హారానులో కాపురం ఉన్న తర్వాత అబ్రహాముని దేవుడు కనానులోనికి తీసుకుని వెళ్ళాడు. కనానులోనికి అబ్రహాముని తీసుకువెళ్ళిన తర్వాత అబ్రహాముతో చెప్పాడు దేవుడు, అబ్రహమా, ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇవ్వను కానీ నీ పిల్లలకు స్వాస్థ్యంగా ఇస్తాను. వారు 400 సంవత్సరములు అంటే 400 సంవత్సరములు వీరు ఐగుప్తు దేశంలోనికి వెళతారు. అక్కడ వీరు బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాలైన తర్వాత వారిని లెక్కకు విస్తారమైన జనసమూహంగా వారిని చేసి అక్కడి నుంచి మరలా నేను తీసుకుని వచ్చి ఈ కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను. నీకివ్వను కానీ నీ సంతానానికి ఇస్తాను. మరి ఇన్ని చెప్పిన దేవుడు అబ్రహాముకి పరిశుద్ధ స్థలము గురించి ఎందుకు చెప్పలేదు? ఎందుకు అబ్రహాముకి దేవుడు మందిరము కోసం చెప్పలేదు? ఎందుకు అబ్రహాముకి మందిరాన్ని నిర్మించమని చెప్పలేదు దేవుడు? అంటే అప్పటికి దేవుడికి మందిరం అవసరం లేదా? మరి ఇప్పుడు దేవుడికి మందిరం అవసరమైనప్పుడు అప్పుడు అవసరం లేదా? అప్పుడు ఎలాగైతే దేవుడికి ఇప్పుడు ఎలా మందిరం అవసరమైందో అప్పటికీ దేవుడికి మందిరం అవసరమే. ఆయన నివాసం ఉండాలి కదా. మరి ఆయనకి నివాసం ఉండాలనుకుంటే ఇప్పుడు మందిరం కావాలనుకున్నవాడు మరి అప్పుడు ఎక్కడ ఉంటాడైనా? చెట్టు కింద ఉంటాడా? అప్పటికి నివాసం కావాలి కదా. అబ్రహాముకు గుడారం వేసుకున్నప్పుడు దేవుడికి అబ్రహాము గుడారం వేయలేడా? మరి ఎందుకు కోరలేదు? ఇప్పుడు చెప్పు, నేను ఏ పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా మాట్లాడాను? ఈ మందిరము గొప్పదా? మందిరము కంటే దేవుడు గొప్పవాడా? మీరు చదువుతూ చూపిస్తానికి మీకు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే స్తెఫను ఎన్ని విషయాలు మాట్లాడాడో ఎందుకో తెలుసా? ఏది గొప్ప మీకు తెలియాలా? మీరందరూ అనుకుంటున్నారే ఈ దేవాలయం గొప్పది, మన ఆచారాలు గొప్పవి, మన పద్ధతులు గొప్పవని మీరు చెప్పుకుంటున్నారే. ఇందులో ఏమీ లేదు. మీ ఆచారముల్లో కానీ ఈ దేవాలయంలో కానీ మీరు ఆచరించే మీ ఆచారముల్లో కానీ ఏది గొప్పది కాదు. దేవుడి కంటే గొప్పది ఏదీ లేదు. ముందు ఆయనకు తగినట్లుగా నడవడం నేర్చుకోండి. మీరు ఆయన ఏది కోరుకుంటున్నాడో తెలుసుకునండి. అవి కాకుండా ఇవి చేస్తున్నారు మీరు. అందుకని అంటాడు కదా, ఏవి చెయ్యాలో వాటిని చేయడం మానేశారు, ఏవి చేయకూడదో వాటిని చేయడం మొదలుపెట్టారు. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఇదే చెప్పారు. వాళ్ళకి ఏం చూపించారు? ఒక్క మాట చూపించండి, ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము యేసుప్రభువారు వారితో మాట్లాడినప్పుడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే విషయాల్ని వారికి ఏం బోధించాడో మీకు చూపిస్తాను. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతులను చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? మీరిచ్చే కానుకలు కాదు, మీరిచ్చే డబ్బులు కాదు, మీరిచ్చే ధనధాన్యాలు కాదు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? న్యాయము, కనికరము, విశ్వాసము. ఇది కావాలి. ఇవి లేకుండా సోపులోను జీలకర్రలోను మరి పుదీనాలోను మీరు వాడే ప్రతి దాంట్లో 10వ భాగం తీస్తున్నారు. ఎంత భక్తులుగా కనపడుతున్నారు పైకి. ఇదా నీ భక్తి? నువ్వు ఇచ్చే దానివల్ల నువ్వు భక్తిపరుడు అవ్వు, నువ్వు చేసే దానివల్ల భక్తుడిగా ఉంటావు.
సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను ఇక్కడే. 25 వచ్చిన అండి, 25 వచ్చిన. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపడ శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నది. ఉసరా, పల్లెమును మొదట కడగవలసింది వెలుపల కాదు, లోను శుద్ధి చేయి. అలాగే నువ్వు కడుక్కోవలసింది నీ హృదయాన్ని కడుగు. బయట కనిపించే వాటిని కాదు. దేవాలయాన్ని శుభ్రం చేయడం కాదు, దేవాలయాన్ని పవిత్రపరచడం కాదు, దేవాలయానికి లైటింగ్ పెట్టడం కాదు, దేవాలయాన్ని డెకరేషన్ చేయడం కాదు. ఇది కాదు దేవాలయం అంటే. నీ హృదయం అనే దేవాలయాన్ని కడుగు. నీ హృదయంలో ఉన్న దేవునికి అనవసరమైనవి, అక్కర్లేనివి, అపవిత్రమైన వాటిని తీసే నీ హృదయంలో నుంచి. ఇది దేవుడికి కావలసింది. అందుకన్నాడు, ముందు పల్లెమును లోపల శుద్ధి చేయి. నీ హృదయంలో అజితేంద్రత్వమును లేక ఇలాంటి చెడిపోయిన వాటిని కలిగి ఉండి పైకి నువ్వు భక్తుడిని అలా చెప్పుకుంటావు. ఇది కాదు దేవుని ఆలయము. దేవుని ఆలయం అనేది పరిశుద్ధమైనది. అందుకని అంటాడు, మనం చదివితే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరే దేవునికి ఆలయమై ఉన్నారు. పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి మనం వృద్ధి పొందుతున్నాం. మనందరము కూడా దేవునికి ఒక నివాస స్థలముగా ఉంటున్నామంట. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ అంటాడు, మనమందరము దేవునికి పరిశుద్ధ నివాస స్థలమై ఉండుట కట్టబడుచున్నాము అంటాడు. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 21 వచ్చినవండి. అపోస్తలుల కార్యము క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. సరే, దేవునికి పరిశుద్ధమైన నివాస స్థలముగా, దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా మనం వృద్ధి పొందుతున్నామంట. సరే, 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. మనమందరము దేవునికి నివాస స్థలముగా కట్టబడుతున్నాం. మనమే దేవుని ఆలయము. కాబట్టి అందుకనే మనం ఆలయానికి ప్రాముఖ్యత ఇవ్వం. దేవుడు మందిరాలని డెకరేషన్ చేసేవాళ్ళం కాదు. దేవుడు మందిరాలని ఎంతో విలాసవంతంగా నిర్మించడం కాదు. దేవుడు మందిరము అనేది దేవుని ప్రజలు కూడుకునేలాగుంటే చాలు. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు ఆయన బ్రతికినంత కాలం కూడా దేవుడు మందిరాలని ఎప్పుడూ కూడా గొప్ప మందిరాలు కట్టలేదు. ఆయన ఎక్కడ కట్టలేదు. ఆయన మొట్టమొదటిగా మెడ్రాసులో జెహోషమా ప్రార్థన మందిరాన్ని నిర్మించారు. అది ఇప్పటికీ పెంకిటిల్లు రేకులతోటే ఉంది. ఆనాడు భక్సింగ్ గారు ఎలా కట్టారో అలాగే ఉంచేశారు. ఈనాడు మీరు హైదరాబాద్ వెళ్ళి చూడండి. 1949-50 సంవత్సరంలో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఎబ్రోను ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. అది ఇప్పటికీ కర్రలతోటే ఉంది ఆ మందిరం. ఇప్పటికీ కూడా కర్రలతోటే ఉంది ఆ మందిరం. అసలు ఆ మందిరం అంతా రేకే. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలు కూడుకునే స్థలమై ఉండాలేమో తప్ప దేవుడికి ఇలాంటి ఆలయాలు అక్కర్లేదు. మనుషులతో చేతులతో నిర్మించిన ఆలయాలను దేవుడికి ఆలయం కాదు. దేవుని ఆలయమే మనము బాగుంటే, మన హృదయం బాగుంటే ఆ దేవునికి అంతకంటే సంతోషకరమైనది ఏమీ లేదు. స్టెఫను చెప్తున్నాడు, అయ్యా నేను పరిశుద్ధ స్థలమైన దేవాలయం గురించి నేను వ్యతిరేకంగా బోధించలేదు. నేనేం చెప్పాను అంటే ఈ దేవాలయం కంటే గొప్పవాడు దేవుడు అని చెప్పాను. నిజమే, నేను చెప్పింది ఏంటంటే మీరు చూపిస్తున్న మన పితరులు 46 సంవత్సరాల నుంచి కట్టిన ఈ దేవాలయం గొప్పదని మీరు అంటున్నారు. నేనంటాను ఈ దేవాలయం కంటే దేవాలయంలో నివసించే దేవుడు గొప్పవాడు అంటున్నాను. నేను దేవుడు గొప్పవాడా లేక దేవాలయం గొప్పదా? మీరేమంటున్నారు? దేవాలయమే గొప్పదని మీరు అంటున్నారు. నేనంటాను దేవాలయం కంటే దేవుడే గొప్పవాడని నేను అంటున్నాను. ఇంత తేడా. ఆలోచించారా? ఈరోజు నీవు నేను కూడా మనం మందిరాలని ప్రేమించే, స్థలాలను ప్రేమించేవారం కాదు, ఆస్తులను ప్రేమించేవాళ్ళం కాదు. ఈరోజు దేవుని ప్రజలందరూ మనసు ఎక్కడొచ్చిందో తెలుసా? స్థలాల మీద పడిపోయింది, మందిరాల మీద పడిపోయింది.
ఈ మందిరం మాది, ఈ మందిరం మాది, ఈ మందిరం మాది. మందిరాల మీద పడిపోయిన దృష్టి అంతా. అందుకని మందిరాలు తీసుకుంటున్నారు. వాళ్ళు మందిరాలు తీసుకున్నారు కానీ దేవుడు లేడు. మందిరాలు తీసేసుకున్నారు కానీ దేవుడు లేడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుని ప్రజలు ఉంటారు. దేవుడికి కావలసింది ఆస్తులు కాదు, మందిరాలు కాదు, బిల్డింగ్లు కాదు, ఇలాంటి డబ్బు బంగారము కాదు. నువ్వు నేను కావాలి. యథార్థంగా మనం ఎక్కడుంటామో అదే దేవుడికి నివాస స్థలం. నువ్వు చెట్టు కింద ఉన్నా సరే అది దేవుడి మందిరమే. నువ్వు చెట్టు కింద ఉన్నా దేవుడి మందిరమే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా స్తెఫను ఎంత గ్రహింపు కలిగిన వాడు. ఏది మందిరము? మన హృదయము మందిరమా, లేకపోతే మనం నిర్మించింది మందిరమా? మనం ఏం చేస్తున్నాం? నిజంగా ఆయన మందిరాన్ని మనం అలంకరిస్తున్నామే తప్ప మన హృదయపు అంతరంగ స్వభావాన్ని మనం అలంకరించుకోగలుగుతున్నామా? ఇప్పటికైనా మారు. మనం మార్చుకోవలసింది మన హృదయాన్ని, అలంకరించుకోవలసింది మన హృదయాన్ని, కానీ బయటికి కనిపించే వాటిని కాదు. ఇవి కాదు దేవుడికి కావలసింది. కాబట్టి ఆనాడు యూదులు దేవుని యొక్క మందిరాన్ని చూసి అతిశయించారే తప్ప దేవుని బట్టి వారు అతిశయం లేదు. 46 సంవత్సరాలు మా పితరులు కట్టిన మందిరము, మా మందిరము అని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు ఉన్నాడా? దైవక్రమం జరుగుతుందా? దైవ పద్ధతిలో ఉన్నామా? అసలు దేవుని యొక్క నియమం జరుగుతుందా? ఇలాంటివి ఏమీ లేవు. మానవ సంబంధమైన పద్ధతులు, మానవ జ్ఞానంతో నడుస్తున్న మందిరాల్లో దేవుడు ఎందుకుంటాడు? అందుకని అంటాడు, మనుషుల యొక్క జ్ఞానముతో, మానవ పద్ధతులతో జరిగే ప్రతి చోట దేవుడు ఉండడు. ఆత్మ సంబంధమైన పద్ధతిని జరిగించేటప్పుడే, దైవ నియమాన్ని జరిగించినప్పుడే దేవుడు అక్కడ ఉంటాడేమో, కానీ దేవుని యొక్క ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఏది నిర్మించబడినా దేవుడు అక్కడ ఉండేవాడు కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా సత్యాన్ని గ్రహించిన వారే ఏది పరిశుద్ధమైన స్థలమో తెలుసుకొని ఆ పరిశుద్ధమైన మన హృదయాన్ని అలంకరించుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మన హృదయంలో ఉండేవాడే తప్ప దేవాలయంలో ఉండేవాడు కాదు. అక్కర్లేదు దేవుడికి. కాబట్టి దేవుడు ఆ రీతిగా నీకు నాకు సహాయము చేసి ఆయన అంతరంగ స్వభావమైన మన హృదయమైన అలంకారాన్ని కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొనేవారు, ఆయన చెప్పినట్లుగా నడిచేవారు, మనుషులు చెప్పినట్లుగా నడిచేవారం కాదు. కాబట్టి నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మాటే వింటామే తప్ప మనుషుల మాట వినం. అందుకనే పేతురు, యోహానులు చెప్తారు, అయ్యా మేము దేవుని మాట వినటం కంటే మీ మాట వినడం గొప్ప శ్రేష్టం అంట, మంచిదంటారా? చెప్పండి, ఎవరి మాట వినాలి? మేము మీ మాట వినమంటారా, దేవుడి మాట వినమంటారా? మేము మీ మాట వినం, మేము దేవుడి మాటే వింటాం. మీరు మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని జైల్లో పెట్టినా, మమ్మల్ని చంపేసినా మేము దేవుడి మాటే వింటాం. అది ఈరోజు నువ్వు నేను కూడా మన మనుషుల మాట వినేవారు కాదు, దేవుడు మాట వినేవారు. ఆ రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణంగా మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో దేవా, ప్రధాన యాజకుడు స్తెఫనును అడిగినప్పుడు వీరిని మీద చెప్పుచున్న మాటలని ఇది నిజమా అని చెప్పినప్పుడు దేవా, స్తెఫను మీద అబద్ధ నేరాలు మోపారు. దేవుని యొక్క మందిరానికి వ్యతిరేకంగా బోధించిన వాడు అని. నిజమే తండ్రి, స్తెఫను చెప్పిన మందిరం ఏంటి, వేళ్ళ కోరుకునే మందిరం ఏంటి మీరు జ్ఞాపకం చేశారు. లోక సంబంధమైన కట్టడాలు, లోక సంబంధమైన నిర్మాణాలను ఎప్పుడూ కోరిన దేవుడు కాదు. ఇవేవి నీకు అక్కర్లేదు, ఎందుకంటే ఇంతకంటే గొప్పవి పరలోకంలో నీకున్నాయి. అయితే మేము కోరుకునేవి ఇవే. ఇలాంటి వాటిని బట్టే నిన్నేదో గొప్పవాడిని చూపించాలనుకునేవారు. అనేక సార్లు మేము మా హృదయపు అంతరంగ స్వభావమును అలంకరించుకొనుక బయట బాహాటముగా బయటికి కనిపించే వాటిని అలంకరించాలనుకుంటున్నాం. నువ్వు దేవాలయం కంటే గొప్పవాడివనే సంగతి మర్చిపోయాం. దేవాలయమే గొప్పదనుకునేవారు. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ఇక నుంచైనా తండ్రి, నిజమైన దేవాలయము మా హృదయమని ఎరిగి, మా హృదయమని ఈ దేవాలయాన్ని నువ్వుండేటట్లుగా సిద్ధపరచుకున్నట్లుగా ఆ ప్రియురాలు
తన ప్రియుడి కొరకు తన ఇంటిలోనూ ఇంటి ద్వారబంధముల మీదను పచ్చివియు పండువియు సువాసననిచ్చే పండ్లు సువాసననిచ్చే ఫలాల్ని అవన్నీ తన ఇంట్లో పెట్టి తన ప్రియుడి కొరకు ఎలాగైతే ఉంచిందో అలాగే మా హృదయపు అంతరంగ స్వభావం అలంకరించుకొని నీకు మా హృదయములో దేవా సువాసన కలిగించేవారుగా మేము మంచి సాక్ష్యము కలిగిన వారుగా జీవించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ రాత్రి మీ దయగల సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సన్నిధికి రాగలిగిన నీ ప్రజలను బట్టి వందనాలు ప్రభువా. నీ బిడ్డల్ని అటువంటి అంతరంగ స్వభావం అలంకరించుకునేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, కాపాడండి. ఎవరైతే దేవ రాలేకపోయినారో వారిని కూడా కనికరించండి ప్రభా. నీ సన్నిధికి రాగలిగే మనసును అనుగ్రహించండి. ఈ సమయంలో తండ్రి మరి నీ ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా కనికరించండి. వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ సమయంలో సోదరుడు నాగరాజు గారిని కనికరించండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. తను స్వస్థపరిచి ఇంటికి తీసుకొచ్చినందుకు వందనాలు. ఇంకను తన బలహీనతపై గాయపడిన స్థానం ఉంచండి. అలాగే తండ్రి మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మరి సోదరి వసంత తన తండ్రి జాకబ్ గారిని కనికరించండి. తను కూడా అనారోగ్యంతో ఉన్నారని విన్నాం. తను కూడా ముట్టండి, స్వస్థపరచండి. వసంతలో కూడా సంపూర్ణమైన రక్షణ కార్యాన్ని జరిగించండి. మారు మనసు యొక్క కార్యాన్ని అనుగ్రహించండి. అలాగే తన కుమారుడు దేవాన్ని కూడా కనికరించండి. ఇచ్చిన స్వస్థతను బట్టుదనాలు ఇంకను సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. తన భర్తను కూడా తరుణ్ను కూడా రక్షించండి. అలాగే తండ్రి సోదరి లిడియా సిస్టర్ వారి కుటుంబాన్ని, ప్రిస్కిలా సిస్టర్ వారి కుటుంబాన్ని, రూత్ సిస్టర్ గారి వారి కుటుంబాన్ని దేవా ఈ దినం నీ సన్నిధికి వచ్చిన సోదరుడు మరి మోహన్ని అలాగే తన తల్లిని కూడా కనికరించండి. కుమారిని కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే నేను నా కుటుంబం కూడా నమ్మకంగా నేను సేవించుట్లో సిద్ధపరచండి దేవ. అలాగే మా కుటుంబాల్లో కావలసిన ప్రతి అవసరతను తీర్చండి దేవ. మీద అవసరాలు సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబాన్ని కూడా కనికరించండి, దీవించండి. బిడ్డల చదువుల్లో తోడుగుండండి దేవ. వారిని కూడా బలపరచండి. అలాగే తండ్రి మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలహీనంగా అనారోగ్యంతో మా ప్రియులను కనికరించండి. అన్న పీటనను, సోన్రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, తన కుమారుని, అలాగే అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, అలాగే సోదరు సత్యవతి గారిని, ఇంకా తండ్రి బలహీనంగా అనారోగ్యంతో ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్న నీ బిడ్డలైన వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి దేవ మీ గాయపడిన స్థానం ఉంచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడును మరొకసారి తండ్రి మీద ఆసరాలు శాంతమ్మ గారిని కూడా మా మధ్య తీసుకొచ్చినారు. వృద్ధాప్యంలో ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యక్షేమములు బట్టి వందనాలు దేవ. తను మరి సంపూర్ణంగా తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చండి, తోడుగుండండి. ఇలా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.